మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు మధుహరితం ద స్వీట్ నేచర్. మనం ఎంత సిటీల్లో ఉన్నా, ఊళ్ళోకి వెళ్ళలేకపోయినా మన తెలుగింటి సాంప్రదాయాలను అసలు మర్చిపోకూడదు. ఈ తరం పిల్లలకి వాటి ఇంపార్టెన్స్ చెప్పాలి, లేదంటే రేపొద్దున అసలు తెలియదు వీళ్ళకి. సో మన ఇంట్లో మెయిన్గా జరిగేది భోగి పండుగ. ఈ భోగి పండుగ మంచి ముగ్గుతో, భోగి కుండల ముగ్గుతో అర్ధరాత్రే ముగ్గు వేయడంతో స్టార్ట్ చేసేసాం. కింద అపార్ట్మెంట్ ముందు, మన ఇంటి ముందు కూడా వేసేశారు. ముగ్గు పని అయిపోగానే అర్ధరాత్రే భోగి మంటల కోసం కర్రలను తీసుకొచ్చి భోగి మంటల కోసం అయితే పేర్చేసాం. తెల్లవారుజామున లేసి భోగి మంటలు వేయడానికి రెడీ చేసేసాం మొత్తం. తెల్లవారుజామునే 4 లేచి పిల్లల్ని కూడా బలవంతంగా లేపేసి భోగి మంటలు వేయడానికి అయితే కిందకు వచ్చేసాం. భోగి మంటలు వేసేసాం. ఈ భోగి మంటలు భోగి పండుగలో చాలా ముఖ్యమైన సాంప్రదాయం. మెయిన్గా భోగి మంటలు ఎందుకు వేస్తారంటే పాతదనానికి బాయ్ బాయ్ చెప్పి కొత్తదనానికి వెల్కమ్ చెప్పడానికి. అందుకనే పాత పనికిరాని వస్తువులను తీసుకొచ్చి వేస్తూ ఉంటాం. అందులో మన భోగి పిడకలు, ఆవు పేడతో చేసిన భోగి పిడకలు కూడా వేస్తూ ఉంటారు. ఇవి ఏం చేస్తాయంటే మన జీవితంలో చెడు అలవాట్లను, నెగిటివ్ ఆలోచనలను తొలగించి మంచి కొత్త ఆలోచనలు పుట్టిస్తాయని చెప్తూ ఉంటారు. ప్లస్ భోగి పండుగ, భోగి మంటలు శుభారంభానికి సంకేతం. ఈ భోగి మంటలు కొత్త సంవత్సరానికి, కొత్త ఆశలకు శుభారంభం పలుకుతాయంట. అందుకనే పిల్లల్ని భోగి మంటల చుట్టూ ప్రదక్షిణ చేయించి భోగి మంటలకి దండం పెట్టి వాటి నుంచి వచ్చిన భస్మంతో బొట్టు కూడా పెడుతూ ఉంటారు. వాళ్ళలో ఉన్న నెగిటివిటీ, ఏదన్నా చెడు ఉంటే మొత్తం తొలగిపోతుందని. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. కొన్ని మైక్రోబ్స్ని కూడా చంపేస్తూ ఉంటాయి. సిటీలో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మర్చిపోతున్నారు. వద్దు, మర్చిపోకండి, ఎక్కడైనా పాటించవచ్చు. భోగి మంటలు వేయడం వల్ల పంటలకు అవసరమైన వర్షాలు ఇచ్చిన ఇంద్రదేవుని కూడా థ్యాంక్స్ చెప్పుకున్నట్టు అనమాట. ప్లస్ ఇది అందరం కలిసి జరుపుకోవడం వల్ల మన మధ్యలో ఐక్యత కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ మంటల్లో వేడి నీళ్ళు కాచి పోసుకుంటే అవి మన చెడుని కూడా తొలగిస్తాయంట. చిన్నప్పుడు పెద్దలు చెప్పారు, అయ్యే మర్చిపోకుండా పాటిస్తున్నాం. మన పిల్లలకి ఇవన్నీ చెప్పకపోతే ఎలా చెప్పండి. భోగి రోజు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ముఖ్యంగా జరిగేది కొబ్బరి నూనెలో వెల్లుల్లిని కాల్చి ఆ వెల్లుల్లి నూనె చెవుల్లో పోస్తూ ఉంటారు ఒక్కొక్క చుక్క. మా చిన్నప్పుడైతే పెద్ద యుద్ధమే జరిగేది మా ఇంట్లో. ఇది మా నాన్న ఖచ్చితంగా వేసేవాళ్ళు. అదే నేను మా పిల్లలకు కూడా అలవాటు చేశాను. బలవంతం పెట్టాను, ఇబ్బంది పడ్డారు, కానీ మొత్తానికైతే వేసేసాను. భోగి రోజు ఎప్పుడు కూడా సున్నుండతోనే మన రోజు స్టార్ట్ చేస్తాం. సున్నుండ తిన్న తర్వాతే ఏ పనైనా స్టార్ట్ చేస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకో వీడియోలో తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.